నమస్కారం. మనందరికీ ఎంతో ఇష్టమైన చిన్నప్పణ్నించి వింటున్న ఒక పాట అన్నమాచార్య కీర్తన ముద్దుగారే యశోద. అవును, వినగానే మనకు గుర్తొచ్చేది ఆ కృష్ణుడి బాల్యలీలలు, యశోద ప్రేమ, ఒక లాలీపాటలాగా. కరెక్ట్. కాని ఈ పాట కేవలం లాలిపాట మాత్రమే కాదంటే దాని లోతుల్లో హ్మ్, విశ్వానికి సంబంధించిన ఒక పెద్ద రహస్యం దాగి ఉందంటే. తప్పకుండా. ఇది చాలా ఆసక్తికరమైన ఆలోచన. మనం అన్నమాచార్యులను ఒక గొప్ప భక్తుడిగా చూస్తాం. అవును. కానీ ఈ విశ్లేషణ ఆయనను ఒక తత్వవేత్తగా, బహుశా ఒక శాస్త్రవేత్తగా కూడా మన ముందు నిలబెడుతుంది. ఈరోజు మనం అదే చేయబోతున్నాం. ఈ పాటను ఒక తాత్విక కోణంలోంచి చూద్దాం. ఈ విశ్లేషణ ప్రకారం ఇది విశ్వ చైతన్యం గురించి రాసిన ఒక కోడెడ్ మ్యాప్ లాంటిది. సరే, మరి మొదలు పెడదామా? తప్పకుండా. నిజం చెప్పాలంటే నేను ఈ విశ్లేషణ మొదటిసారి విన్నప్పుడు నాక్కూడా సందేహాలొచ్చాయి. ఒక లాలీపాటలో ఇంత వేదాంతమా అని. నిజమే అనిపిస్తుంది. కానీ ఆయన ఎంచుకున్న ఒక్కో రత్నాన్ని లోతుగా పరిశీలిస్తే దాని వెనక ఒక స్పష్టమైన నమూనా కనిపిస్తుంది. యాదృచ్ఛికం కాదు. అయితే ఆ నమూనాలో మొదటి ముక్కతోనే మొదలుపెడదాం. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు. యశోద ఇంటి ముందున్న ముత్యం. పైకి చూస్తే ఇదే అర్థం. కాని ఇక్కడ ముత్యం అనే పదంలో ప్రత్యేకత ఏంటి? మంచి ప్రశ్న. ఇక్కడే మన అన్వేషణ మొదలవుతుంది. ఈ విశ్లేషణ ప్రకారం ముత్యం, పర్ల్ అనేది శుద్ధమైన, నిర్మలమైన చైతన్యానికి ప్రతీక. శుద్ధమైన చైతన్యమా? అవును, సత్వగుణానికి ప్రతీక. అది సముద్ర గర్భంలో ఎన్నో ఒత్తిళ్లను తట్టుకుని చాలా ప్రశాంతంగా ఏర్పడుతుంది గదా. అవును. అంత లోతున పుట్టే ముత్యం ఒక సాధారణ వాకిట్లో దొరకడమంటే అనంతమైన విశ్వచైతన్యం ఒక చిన్న, మనం తాకగలిగే రూపంలో, అంటే కృష్ణుడుగా ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చిందని చెప్పడం. వావ్! సముద్రమంత జ్ఞానం ఒక బిందువుగా మారినట్టు. అద్భుతం. ఆ తర్వాత తిద్దరాని మహిమల దేవకీ సుతుడు అంటారు. తిద్దరాని అంటే సరిదిద్దలేనిది. దీన్ని ఈ కాస్మిక్ కాన్షియస్నెస్ దృష్టిలో ఎలా చూడాలి? ఇక్కడ తిద్దరాణి అంటే కేవలం మార్చలేనిదని కాదు, దానికింకా లోతైన అర్థముంది. తత్వశాస్త్రంలో బ్రహ్మము అంటాం, సంపూర్ణ సత్యం. బ్రహ్మము. ఆ పదం కొంచెం బరువుగా అనిపించచ్చు. సింపుల్గా చెప్పాలంటే మొత్తం సముద్రాన్ని ఊహించుకోండి. దాన్ని మనం కొలవలేం, మార్చలేం. అది ఎలా ఉందో అలాగే ఉంటుంది. అదే సంపూర్ణత. ఓకే. విశ్వచైతన్యం కూడా అంతే. దోషరహితమైనది, అనంతమైనది. మానవ మేధస్సుతో దాన్ని కొలవలేం. అదే తిద్దురాణి మహిమ. ఓకే, ఇప్పుడు స్పష్టంగా ఉంది. సో మొదటి రెండు పంక్తులు ఆ చైతన్యం యొక్క స్వభావాన్ని వివరిస్తున్నాయి. మరి దానికి మనలాంటి జీవులకి మధ్య సంబంధం. అంతనింత గొల్లెతెల అరచేతి మాణిక్యము. ఇక్కడ్నుంచి అసలు విషయం మొదలవుతుంది. మళ్ళీ చూడండి, రత్నం ఎంపిక, మాణిక్యం, రూబీ. మాణిక్యం అంటే సూర్యుడికి ప్రతీక అంటారు కదా. ఎగ్జాక్ట్లీ. సూర్యుడు సౌర వ్యవస్థకు ఎలా కేంద్రమో అలాగే ఆత్మ మన ఉనికికి కేంద్రం. మాణిక్యం ఆత్మశక్తికి ప్రతీక. మరి అంతటి విశ్వకేంద్రమైన ఆత్మ ఎక్కడుంది? గొల్లభామల అరచేతిలో. అవును, ఇక్కడ గొల్లెతలు అంటే సాధారణ జీవులు, భక్తులు. అంటే భక్తి అనే సాధనతో ఆ విశ్వకేంద్రాన్ని కూడా మన అరచేతిలో ఉంచుకోవచ్చు. అనంతమైన శక్తి ప్రేమకు బందీ అవుతుందని దీని అర్థం. ఆ ప్రేమకు లొంగిపోయే అదే చైతన్యం కంసుడి దగ్గరికొచ్చేసరికి పంతమాడే కంసునిపాలి వజ్రము అని కఠినంగా ఎలా మారింది? ఇక్కడే ద్వంద్వ స్వభావం కనిపిస్తోంది. వజ్రం నాశనం లేని సత్యానికి ప్రతీక. అది అన్నిటికన్నా కఠినమైనది. దేనినైనా ఛేదించగలదు. అవును. అయితే ఇక్కడ కంసుడు కేవలం ఒక రాక్షసుడు కాదు. ఈ విశ్లేషణలో కంసుడు మనలోని గట్టిపడిన అహంకారానికి, అజ్ఞానానికి చిహ్నం. ఓ, మనలో ఉండే అహంకారమా? అదే, దాన్ని ప్రేమతో కరిగించడం కుదరదు. వజ్రంలాంటి జ్ఞానంతో, సత్యంతో ఛేదించాలి. అందుకే ఆ దైవ చైతన్యం ప్రేమస్వరూపులకు మాణిక్యంలా ఉంటే అజ్ఞానానికి వజ్రంలా పనిచేస్తుంది. అద్భుతం. ఒకే చైతన్యం యొక్క రెండు పార్శ్వాలు. సరే, ఇప్పుడు మనం తర్వాత పంక్తులకొద్దాం. కాంతుల మూడు లోకాల గరుడ పచ్చపూస చెంతలమాలోనున్న చిన్ని కృష్ణుడు. ఈ రెండు కలిపి చదవాలి అంటారా? ఖచ్చితంగా. కలిపి చదివితేనే పూర్తి అర్థం వస్తుంది. గరుడపచ్చ, ఎమరాల్డ్, ఆకుపచ్చ రంగు అంటే జీవానికి, ప్రకృతికి చిహ్నం. విష్ణువు యొక్క రక్షణ తత్వానికి కూడా. కరెక్ట్. ఆ జీవశక్తి మూడు లోకాలను ప్రకాశింపజేస్తోందంటున్నారు. ఇక్కడ మూడు లోకాలంటే ఒక్క నిమిషం, ఆ మూడు లోకాల గురించి కొంచెం వివరంగా చెప్తారా? అంటే భూలోకం, స్వర్గలోకం లాంటివా? అది ఒక అర్థం.
కాని తాత్వికంగా చూస్తే మన చేతనా స్థితులు అంటే జాగృత్, స్వప్న మరియు సుషుప్తి. ఓకే, మన 3 స్పృహస్థితులు. అవును, ఈ 3 స్థితుల్లోనూ వెనక ఉండి వీటన్నిటినీ ప్రకాశింపజేసే సాక్షీ చైతన్యమే ఆ గరుడపచ్చ. అయితే అంత గొప్ప శక్తి ఎక్కడో లేదు, చెంతల మాలోనున్న. మనలోనే ఉంది. ఈ పాయింట్ చాలా శక్తివంతంగా ఉంది. ఇప్పుడు ఆ చైతన్యం యాక్టివ్గా ఈ ప్రపంచంలో ఎలా పనిచేస్తోందో చూద్దాం. రుక్మునికి రంగు మోవి పగడము అనడంలో కేవలం శృంగార వర్ణన ఉందా? శృంగారం కంటే లోతైన సృష్టి రహస్యముంది. పగడం రెడ్ కోరల్, ఎరుపు రంగు అంటే అభిరుచి, జీవశక్తి, క్రియకు అంటే శక్తితత్వానికి ప్రతీక. శక్తితత్వానికా? అవును, ఈ విశ్లేషణ ప్రకారం ఇక్కడ రుక్మిణి ప్రకృతి లేదా సృష్టి అయితే, కృష్ణుడు పురుషుడు లేదా చైతన్యం, వీరి కలయిక. అంటే చైతన్యం, శక్తి కలిస్తేనే ఈ విశ్వలీల సాధ్యమవుతుంది. అంటే పురుషుడు ప్రకృతి కలయిక. అద్భుతం. ఇక మితి గోవర్ధనపు గోమేధికము. గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం రక్షణకు ప్రతీక అని తెలుసు. కాని ఇక్కడ గోమేధికం ఎందుకు వాడారు? దానికి రక్షణకు సంబంధముంది. జ్యోతిష్య శాస్త్రంలో గోమేధికం, హెస్సోనైట్ అనే రత్నాన్ని ఆకస్మిక విపత్తుల నుండి రక్షించడానికి వాడతారు. అవునా? అవును, అదొక రక్షణ కవచంలా పనిచేస్తుందని నమ్మకం. ఇంద్రుని ఆగ్రహం ఒక ప్రకృతి విపత్తు కదా. అవును. దాని నుండి ప్రజలను కాపాడిన కృష్ణుడు సంసార సాగరంలోని కష్టాల నుండి మనల్ని రక్షించే విశ్వరక్షకుడికి ప్రతీక. ఆ విశ్వ చైతన్యమే మనకు రక్షణ కవచం. ఇక ఈ చరణంలో చివరి పంక్తి సతమై శంఖుచక్రాల సందుల వైఢూర్యము. ఇది చాలా గూఢంగా అనిపిస్తోంది. శంఖుచక్రాల మధ్యలో వైఢూర్యం ఏంటి? ఇది కొంచెం సంక్లిష్టమైనదే, కాని విడమరిచి చూస్తే అద్భుతమైన భావన కనిపిస్తుంది. శంఖం దేనికి ప్రతీక? ఓంకారనాదానికి, అంటే సృష్టి ఆరంభానికి. మరి చక్రం? చక్రం కాలానికి, నిరంతరం తిరిగే స్థితికి ప్రతీక. మరి ఈ రెండిటి మధ్యలో ఏముంటుంది? సృష్టికి, కాలప్రవాహానికి మధ్యలో, వాటికతీతంగా ఉండేది. ఎగ్జాక్ట్లీ, అదే సాక్షి చైతన్యం. ఇక్కడ వైధూర్యం, క్యాట్సాయ్ ఆధ్యాత్మిక స్పష్టతకు, మోక్షానికి ప్రతీక. వైధూర్యాన్ని చూస్తే దాని మధ్యలో ఒకే ఒక నిశ్చలమైన కాంతిరేఖ ఉంటుంది. అవును, కదలదు. అలాగే సృష్టి, కాలప్రవాహం అనే గందరగోళం మధ్యలో నిశ్చలమైన, శాశ్వతమైన సాక్షియే ఆ దైవ చైతన్యం. ఆ స్థితిని చేరడమే మోక్షం. ఇప్పటిదాకా ఒక్కో ముక్కని విడదీసి చూశాం. కాని ఈ చివరి చరణం వాటన్నిటినీ కలిపి ఒక పెద్ద చిత్రాన్ని చూపిస్తున్నట్టుంది. కాళింగుని తలలపై కప్పిన పుష్యరాగము. అవును, ఇక్కడ అణచడం కంటే గొప్ప ప్రక్రియ జరుగుతోంది. పుష్యరాగం అంటే యెల్లో సాఫైర్, అంటే బృహస్పతి గ్రహానికి సంబంధించిన రత్నం. బృహస్పతి దేవతలకు గురువు, అంటే జ్ఞానం. కరెక్ట్. పుష్యరాగం దైవిక జ్ఞానానికి ప్రతీక. మరి కాళింగుడు మనలోని విషపూరితమైన ఇంద్రియాలకు అదుపులేని శక్తికి చిహ్నం. అంటే జ్ఞానంతో ఇంద్రియాలను జయించడం. జయించడం మాత్రమే కాదు, రూపాంతరం చెందించడం. కృష్ణుడు కాళింగుణ్ణి చంపలేదు, కేవలం అదుపులోకి తెచ్చి తన వాహనంగా మార్చుకున్నాడు. అంటే అత్యున్నతమైన జ్ఞానం మనలోని ప్రమాదకరమైన శక్తులను నాశనం చేయదు, వాటిని పరివర్తన చెందిస్తుంది. అద్భుతంగా వివరించారు. ఇక ఏలేటి శ్రీవెంకటాద్రి ఇంద్రనీలము, ఇది నేరుగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ప్రస్తావన కదా? అవును, ఇక్కడ ఇంద్రనీలం బ్లూ సాఫైర్ నీలిరంగు లేదా నలుపు రంగులో ఉంటుంది. ఈ రంగులు అనంతమైన ఆకాశతత్వానికి, శూన్యానికి ప్రతీక. శూన్యానికా? అవును, వెంకటగిరిని పాలిస్తున్న ఆ శక్తి ఈ అనంతమైన విశ్వానికి, దాని మూలమైన శూన్యానికి ప్రతీక. దాని నుండే సృష్టి ఉద్భవించి దానిలోనే విలీనమవుతుంది. ఇక చివరి 2 పంక్తులు ఈ మొత్తం విశ్లేషణకు శిఖరం లాంటివి. పాలజల్ల నిధిలోన పాయని దివ్యరత్నము. బాలునివలే తిరిగే పద్మనాభుడు, ఇది పరాకాష్ట. పాలసముద్రమంటే అన్నింటికీ మూలమైన శక్తిసాగరం. దాని నుండి విడిపోని దివ్యరత్నం ఆ కృష్ణుడు. విశ్వం యొక్క మూలసారం. ఇక చివరి పంక్తి ఈ విశ్లేషణకు కిరీటం లాంటిది. పద్మనాభుడు అంటే నాభి నుండి విశ్వమనే పద్మం పుట్టినవాడు, గెలాక్సీలను సృష్టించేవాడు. అది బృహత్రూపం, మ్యాక్రోకాజం. కాని అదే శక్తి ఏం చేస్తోంది? బాలునివలే తిరుగుతున్నాడు. సూక్ష్మరూపం, మైక్రోకాజం. అంటే బ్రహ్మాండమంతా పిండాండంలోనే దాగి ఉంది.
గెలాక్సీలను సృష్టించే అనంతమైన శక్తే ఒక చిన్న బాలుడి రూపంలో మన మధ్య పాకుతోంది. కాబట్టి ఈ విశ్లేషణ ప్రకారం ముద్దుగారే యశోద కేవలం ఒక లాలిపాట కాదు, అదొక తాత్విక గ్రంథం. అన్నమాచార్యులు కేవలం భక్తుడే కాదు, ఒక గొప్ప శాస్త్రవేత్త, తత్వవేత్త కూడా అనిపిస్తోంది. సరిగ్గా చెప్పారు. ఈ పాట మనకు గుర్తు చేసేదేమిటంటే, మనం అనంతంగా భావించే ఆ దైవశక్తి చాలా చిన్న, సాధారణ విషయాలలో కూడా వ్యక్తమవుతుంది. ఒక ముత్యంలో, ఒక బాలుడి నవ్వులో కూడా మనం ఆ అనంతాన్ని చూడవచ్చు. ఇది విన్న తర్వాత శ్రోతలు ఆలోచించాల్సిన ఒక విషయం, బ్రహ్మాండమంతా పిండండంలోనే ఉంది అన్న ఈ గొప్ప సత్యాన్ని మనం మన చుట్టూ ఉన్న చిన్న చిన్న విషయాలలో, మన అనుభవాలలో ఎలా గమనించగలం? అనంతమైనది మనకు అత్యంత సమీపంలో ఎలా దాగి ఉందో మనం అన్వేషించగలమా? బహుశా మన ఇంట్లో ఆడుకునే చిన్నారిలో, లేదా మనం చూసే ఒక పువ్వులో ఆ విశ్వచైతన్యం మనతో మాట్లాడుతూ ఉండొచ్చేమో.